హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. రేపు షష్ఠి శనివారం. మందార చెట్టు కనిపిస్తే ఈ మాట అనండి చాలు, వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. డబ్బు ప్రవాహంలాగా వచ్చి పడుతుంది. మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీకు పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యం కూడా ఇస్తుంది. మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణింపబడుతుంది. కాబట్టి మందార చెట్టు కనపడితే ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైనది. ప్రకృతి ప్రసాదించిన చెట్టు మందార చెట్టు. కాబట్టి మందార చెట్టు కనపడితే ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారు. శనివారం రోజు మందార చెట్టు కనపడితే ఇలా చేస్తే మీ జాతకం అనేది మారిపోతుంది. ఏ వ్యక్తి అయితే ధనం సంపాదన లేదు, ధనం రావడం లేదు, డబ్బుకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అని, అమ్మవారి అనుగ్రహం కలగడం లేదు అని బాధపడుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు శనివారం రోజు మందార చెట్టు కనిపిస్తే ఇలా చేస్తే చాలు, మీ జీవితంలో ఎప్పుడూ కూడా లోటు రాదు, డబ్బు లేదనే బాధ కూడా కలగదు, ధనానికి అస్సలు ఎప్పుడు కూడా లోటు అనేది రానే రాదు. అంత చక్కగా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది. మందార చెట్టు అనేది చాలా వరకు కూడా నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది, పాజిటివ్ ఎనర్జీ తెచ్చిపెడుతుంది. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో దేవతలు ఖచ్చితంగా ఉంటారని మనకు శాస్త్రం చెప్తుంది. మందార చెట్టు అనేది చాలా శక్తివంతమైనది కూడా పరిగణింపబడింది. మందార చెట్టుకు ప్రకృతికి దగ్గరి సంబంధం ఉంటుంది. ఈ చెట్టు ప్రకృతి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఉంటుంది. కాబట్టి మందార చెట్టు కనపడితే శనివారం పూట మీ మనసులో ఈ మాట అనుకోండి, వెంటనే మీ జీవితం అనేది మారిపోతుంది. మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది. ఆ కోరిక అయితే ఉంటుందో ఆ కోరికను మీరు తీర్చేసుకోవడానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది. మరి అసలు శనివారం రోజు మందార చెట్టు కనపడితే ఏ మాట అనాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే దేవాయ నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముఖ్యంగా అందరి ఇళ్లలో మందార చెట్టు అనేది ఉంటుంది. మందార చెట్టును దైవ వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టుకు అతీంద్రియ శక్తి ఉంటుందని నమ్ముతూ ఉంటాము. ఎందుకంటే మందార పూలతో మనం పూజలు చేసుకుంటూ ఉంటాము. ఈ మందార పూలకు కూడా అతీంద్రియ శక్తి ఉంది. అలానే కాకుండా మందార చెట్టు కొంచెం దైవ అనుగ్రహాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. ప్రకృతి అనుగ్రహం ఉంటుంది, దైవ అనుగ్రహం ఉంటుంది. ఏ ఇంట్లో అయితే మందార చెట్టు ఎక్కడైతే ఉంటుందో మందార చెట్టు నిలకడ ఉంటుందో ఆ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు ఉంటారు. ఇంటిపై దైవ అనుగ్రహం ఉంటుంది. కాబట్టి శనివారం రోజు చక్కగా మందార చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ మాట అనండి చాలు, మీకు ఉండే ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి. ధనలాభం కలుగుతుంది, విపరీతంగా ధనం కలిసి వస్తుంది. మన ఇంట్లో ఉండే మందార చెట్టు దగ్గర అయినా సరే ఈ మాట అనవచ్చు, లేదా వేరే వారి ఇంట్లో ఉండే మందార చెట్టు దగ్గరైనా సరే ఈ మాట పలకవచ్చు. ఈ మాట అనుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. ఒకవేళ మందార చెట్టు మన దారిలో నడుస్తూ ఉన్నప్పుడు మనకు కనిపించిన ఈ మాట అనవచ్చు. ఒకవేళ శనివారం రోజు ఈ మనసులో మీరు అనుకుని చూడండి, మీరే ఎంత పోతారు అంటే అంత ఆశ్చర్యపోతారు. మంచి ఫలితం వస్తుంది. మీకు ఏమీ లేదు, శనివారం రోజు మందార చెట్టు కనపడితే ఈ మందార చెట్టు దగ్గరికి వెళ్ళి 3 సార్లు మందార చెట్టును తాకండి. అలా తాకడం వలన సగానికి సగం జాతక దోషాలు పోతాయి. అలా తాకిన తర్వాత ఇప్పుడు మనం అనే మాట ఓం నమో వెంకటేశాయ కామిక్ష ప్రదాయ గోదయ్య నమో నమః మంత్రాన్ని 3 సార్లు పఠించడం తప్పులు లేకుండా ఈ మంత్రం 3 సార్లు పలకాలి. ఈసారి మీ మనసులోని చెప్పుకోండి. అంటే మీ కోరికను అయితే ఉంటుందో ఆ కోరికను చెప్పుకోండి. ధనానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లయితే ఆ సమస్యను తీరాలని చెప్పుకోవచ్చు. అప్పులకు సంబంధించిన సమస్యలు ఉంటే ఆ అప్పుల సమస్యలు తీరాలి అని చెప్పుకోవచ్చు. ఆరోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోవాలి అని చెప్పుకోవచ్చు. ఇలా మీ ఇష్టం, మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్య తొలగిపోవడానికి సంకల్పం చెప్పుకోండి. మీకు ఒక తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. ఇలా మందార చెట్టు దగ్గర ఈ మంత్రం చదవటం వలన చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. అప్పుల బాధలు ఉన్నవారికి అప్పులు తీరిపోతాయి, సమస్యలు ఉన్నవారికి
సమస్యలు అన్నీ కూడా పోతాయి. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేది. ఇబ్బంది అనేది ఏమీ లేకుండా అమ్మవారి అనుగ్రహం అనేది సులభంగా కలిగి వారి యొక్క జీవితం అనేది మారడానికి అవకాశం ఉంటుంది. మందార చెట్టు చాలా శక్తివంతమైనది. ప్రకృతి యొక్క అనుగ్రహం, సంపూర్ణ అనుగ్రహం కలిగి ఉంటుంది. ఈ మందార చెట్టు దగ్గర ఈ మంత్రం పఠించిన, సంకల్పం చెప్పిన ఖచ్చితమైన ఫలితాలు అనేవి వస్తాయి. శాస్త్రాల ప్రకారం మందార ఆకులు, పువ్వులు కూడా చాలా శక్తి ఉంటుంది. ఈ పువ్వులు మన పూజలో ఉపయోగించుకుంటాం. మందార పూలతో చక్కగా పూజ చేసుకుంటూ ఉంటాం. మందార పూలతో కొన్ని పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం. ఆకులతో కూడా మనం పరిహారాలు చేస్తూ ఉంటాం. విధానాలు ఆచరిస్తూ ఉంటాం. మందార ఆకులు అనేవి చాలా శక్తివంతమైనవి. ముఖ్యంగా మందార చెట్టు దగ్గర ఈ మాట అనటం వలన అప్పుల బాధలు పోతాయి. అనేక రకాల సమస్యల నుండి బయటపడతాం. డబ్బు లేదని బాధపడేవారు డబ్బు ప్రవాహంలాగా అవకాశం ఉంటుంది. ధనానికి సంబంధించిన సమస్యలు అనేవి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఎవరైతే ఎక్కువగా ధన సమస్యలు వస్తూ ఉంటుందో, డబ్బు లేదని బాధపడుతూ ఉంటారో అట్లాంటి వాళ్ళు శనివారం రోజు చక్కగా మందార చెట్టు దగ్గర ఈ మాట అనండి. మందార చెట్టు కనిపిస్తే ఈ చెట్టు దగ్గరికి వెళ్ళి అనవచ్చు. లేదంటే మీరు మందార చెట్టు కనిపించకపోతే ఇలా మందార చెట్టు ఇలా చదివితూ ఉంటే మందార చెట్టును దైవ వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి మందార చెట్టు దగ్గర చేసే పరిహారం కావచ్చు, మందార చెట్టు దగ్గర చదివే మంత్రం కావచ్చు, మంచి ఫలితం తెచ్చిపెడుతుంది. మీ జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే ఈ విధంగా చేయండి. కనుక శనివారం రోజు మీకు ఏ సమయంలోనైనా మందార చెట్టు కనిపించిన దాని దగ్గరకు వెళ్ళి ముందు మందార చెట్టును టచ్ చేసి ఆ తర్వాత 3 సార్లు జపించండి. ఆ తర్వాత ఒక నమస్కారం చేసుకొని మీ కోరికను మందార చెట్టుకు చెప్పుకొని తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోయి మీ పనులు మీరు చూసుకోండి. శనివారం రోజు ఎవరైతే మందార చెట్టు దగ్గర ఈ మంత్రం పఠిస్తారో వారికి ఉండే దోషాలు కూడా పోతాయి. దోషాలు, రాహుదోషాలు, గ్రహ దోష కష్టాలు, కన్నీళ్ళు అన్నీ పోతాయి. వద్దన్న డబ్బే డబ్బు. ఎందుకంటే ఈరోజు మందార చెట్టుకి విపరీతమైన శక్తులు వస్తాయని పురాణాలలో ఉంది. కనుక శనివారం రోజు మందార చెట్టు కనిపిస్తే తప్పకుండా ఈ మంత్రాన్ని 3 సార్లు చదవండి. ఒకవేళ మీకు యాదృచ్ఛికంగా మందార చెట్టు కనిపించకపోతే మీరే మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ఈ ప్రాసెస్ అంతా కూడా చేయండి. శనివారం రోజు మందార చెట్టు దగ్గర ఈ చేయటం వలన శనిదేవుడి కూడా ప్రసన్నుడు అవుతాడు. సరే, దోషాలు అన్నీ కూడా పోతాయి. మీ జాతకం మారిపోతుంది. మీ కోరికలు నెరవేరిపోతాయి. వద్దన్న ధనం వస్తూనే ఉంటుంది. విపరీతమైన ధన సమస్యలు అన్నీ కూడా పోతాయి. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కనుక మీరు కూడా శనివారం మందార చెట్టు కనిపిస్తే ఈ విధంగా చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.